తన వేదనను, తన కన్నీళ్లను మనిషితో చెప్పుకున్నా అర్థం చేసుకోలేకపోతున్నాడని చెప్పి, ఈ మనిషి నా మాట వినట్లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో దేవుడంట తను నోటి ద్వారా సృష్టించిన ఈ సృష్టితో తన బాధను చెప్పుకునేవాడు. అదే మనం యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తాం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను పెంచి వారిని పెద్దవారిగా చేశాను, కానీ వారు నా మీదే తిరగబడి ఉన్నారు అని అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మన దేవుడు తన బాధను, మనిషి నా మాట వినట్లేదు అని చెప్పి తన బాధను ప్రకృతితో చెప్పుకున్నప్పుడు ప్రకృతి కోపిస్తూ కొన్ని సందర్భాల్లో భూకంపాలు, వరదలు, తెగుళ్ళు ఇవన్నీ కూడా మనకి యొక్క ప్రకృతి ద్వారా వస్తున్న కారణం ఏంటి అని అంటే, మరలా మనిషి దేవుని వైపుకు తిరగాలని ప్రకృతి మనకి ఆయా కాలంలో సందేశాన్ని ఇస్తూ ఉంటుంది.